ఏవండీ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈ స్నాక్ ఐటెమ్ చూడకపోతే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చీజ్ బాల్ రెసిపీని మిస్ అవుతారనమాట. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం సోంపు, జీలకర్ర వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం తరుగు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ వేసుకొని స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా అంతా ఫ్రై చేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపని కూడా స్మాష్ చేసేసి ఈ కర్రీ కలిపేసుకోవాలన్నమాట. తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేస్తే మనం లోపల పెట్టి స్టఫ్ అంతా రెడీ అవుతుందన్నమాట. శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని పాలల్లో డిప్ చేసి దాన్ని ఆ పాలనంతా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి సైడ్స్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవి సగం పాలు సగం వాటర్ కలిపేసి ఇందులో డిప్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల మనం పక్కన ఇదిగోండి ఈ స్లైసెస్ కట్ చేసి పెట్టుకోవాలి, చీజ్ స్లైసెస్. ఈ కర్రీ మధ్యలో పెట్టేసి రౌండ్ బాల్స్లా చేసేసి ఈ బ్రెడ్ మధ్యలో పెట్టుకుని ఇదిగోండి ఇలా చుట్టేసి బాల్స్ రెడీ చేసేయడం. ఇంతేనండి. ఇవి ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేయాలి. ఈ చీజ్ బాల్స్ అయితే చాలా ఆసమ్ ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.